రాకూడదు ఏంటి ఇంకా అంటే పెద్ద మొత్తాలు క్రాప్ ఎంత అయింది ఒకసారి మళ్ళీ మొత్తం మీద డీటెయిల్ పర్సంటేజ్ చెప్పండి అమ్మా ఈ క్రాప్ ఎంత అయింది 90% అయితే మరి ఎందుకు ఈ గ్యాప్ అనేది ఈ గ్రాఫ్ చూపించుకున్నాం సార్ చూపించుకున్నాం మా దగ్గరికి 4 రోజులు అవుతుంది సార్ కాటలే 4 రోజులు అవుతుంది కాటలు 12 వచ్చేది లారీలు రావట్లేదు ఇవన్నీ పెద్ద మద్దాలు సార్ గారు మీరు నంబర్ తీసుకోండి గంటలోపు మీకు అధికారిని ఇక్కడ పంపించండి పంపించి ఆయన ఒప్పుకుంటే సరుకు మన సాయంత్రం కదా తరలించేట్టు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఏర్పాటు చేయండి సార్ అలాగే ఏర్పాటు చేయాలి మీరు ప్రభుత్వానికి ఇస్తారంటే డైరెక్ట్గా మేము పికప్ చేసుకుంటాం ఇస్తే మీకు ఇబ్బంది ఏం లేదు గంటలోపే చేద్దాం అట్లాగే కన్నా ఈ ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన మార్పులు ఇవే ఈ సంస్కరణలు ఇవే మీకు ధైర్యం భరోసా ఇవ్వడానికి కోసమే అట్లాగే కదా ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఇబ్బంది ఏమి ఉండదు ఇష్యూ ఉంటే ఫోన్ చేయండి మొత్తం మేము నిలబడతాం వచ్చింది ఆగారేమో మీరు అనుకుంటారు చెప్పారా చూసారా అక్కడి నుంచి పేరు చెప్తాడు గవర్నమెంట్కి అమ్మండి ఖచ్చితంగా మేమే తీసుకుని దాన్ని ఉపయోగించి మీకు తప్పకుండా ఎవరిని తప్పుపట్టలేదు ఎందుకంటే వాతావరణం మారిందని రైతు కూడా ఆందోళనతో అలవాటుగా చేసేస్తున్నారు ఇంకా వారం రోజులు యాక్చువల్గా వెయిట్ చేయాలి టోటల్ కొంచెం అలవాటు ఉంది కాబట్టి మా వంతు మేము చేస్తున్నాం ఇబ్బంది లేదు అలాగే ఉంటే ఇవ్వండి తప్పకుండా ట్రాన్స్పోర్ట్ చూసుకుంటాం నిన్న 630 ఇవాళ 1000 దాటుతున్నా ట్రాన్స్పోర్ట్ కూడా ఆ విధంగా ఎవరు ఇక్కడ టెక్నికల్ చెక్ చేసింది ఎవరు 10% ఎంత వచ్చిందమ్మా 27 ఆయన దగ్గర పెట్టుకుంటున్నాను తీసుకోండి తీసుకోండి ఏం ప్రాబ్లం డబ్బులు కమిట్మెంట్ వచ్చేసరికి అందరూ ఒకేసారి
అదే ప్రభుత్వాన్ని ఉపయోగించుకోండి, ప్రభుత్వానికి మీరు అందిస్తే ఇంకా మంచిది. ఇంతకన్నా మంచి వ్యవస్థ ఏమన్నా చెప్పండి. We are ready to extend that benefit to all of them. So 1:2 is not for a day or 2 days or something. 1:2 is for the season. Very for it, so give us that. కానీ కొంతమంది ఏంటంటే కావాలని బీజీలు కట్టడం లేదు. సార్ ప్రాబ్లమ్ ఆర్ఎస్కే వాళ్ళు చేసిన నామ్స్ ప్రకారం వాళ్ళు మిల్లర్ ఒప్పుకోవట్లేదు సార్. వాళ్ళు 2% కట్ చేద్దామా 4% కట్ చేద్దామా అనే ఆలోచనలో ఉంటారు సార్. ఆర్ఎస్కే నామ్స్ ప్రకారం ఏంటంటే చూసుకోమని ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటే 5 కిలోలు తరుగు అనేది మనం ఇప్పుడున్న తేమ శాతాన్ని బేస్ చేసుకొని చాలామంది హడావిడిగా పోస్తున్నారు కాబట్టి మనం 24% వరకు కూడా ఇబ్బంది లేదని చెప్పాము. ఇల్లు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మనం అడిషనల్ లేదు, మ్యాక్సిమం 5 కిలోలు తరుగు అనేది మ్యాక్సిమం 5 కిలోలు అంతే. అది దాటకూడదు, దాటితే మాత్రం తప్పకుండా మనం యాక్షన్ తీసుకుంటాం. ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి. కొద్దిగా మిల్లర్స్ Yeah, we can neighboring districts which you want to get. So that will be a statewide order. So we'll have it implemented. Today it will be in writing. So you won't have a problem. Any issues, you tell the JC that. Not an issue. One is to do with cases. for the limited period. I think we should speak more on behalf of farmers and millers. Millers more, we've done a big favor to them. But అవసరం లాస్ట్ ఇయర్ అయితే మా ఎమ్మెల్యే గారు పాత పోసారండి. అదే అవును సార్. అవునా? అవును సార్. రైతు ఎవరు? ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ? రైతున్నారా? బయటికి నరేష్ వేసుకున్న తర్వాత తిరిగి దాంతో పక్కన నుంచి నరేష్ కొంచెం బ్యాక్ సార్ కొంచెం సార్ నిమిషాలు ఒకసారి నిమిషాలు ఒకసారి ఒకేసారి ఒత్తిడితోటి 3 రోజులకి పరిమితం అవుతుంది. సో ఈ 3 రోజుల్లో ఇన్ని సౌకర్యాలు మేము తీసుకొచ్చి రైతుకి అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం రాత్రి పగులు పనిచేసి, అదేవిధంగా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరినీ సమకూర్చుకుని ఎక్కడ పొరపాటు లేకుండా అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. రైతులందరికీ భరోసా ఇస్తున్నాం. ఏ విధంగా మేము వాట్సాప్ మెసేజ్లు ఏర్పాటు చేసామో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. 100% ప్రతి గింజ కొనే విధంగా, ప్రతి బస్తా కొనుగోలు చేసే విధంగా, రైతుకి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తాం. 24% కొనుగోలు చేయమని చెప్పి అవునండి, వచ్చామండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో 24% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి ధాన్యం కొనుగోలు చేయమని అధికార యంత్రాంగం అందరికీ కూడా మేము అప్రమత్తం చేశాం. ఓకే సార్. అన్ని చాలా
రైతులకు ఒక భరోసా నింపడానికి కోసం ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు ఒక వెసులుబాటు కల్పించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రైస్ మిల్కైనా వాళ్ళు సరుకు తోలుకునే విధంగా కష్టపడి పండించిన ధాన్యానికి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ముఖ్యమైన సంస్కరణలు మేము తీసుకొచ్చింది ఏంటంటే మొట్టమొదటిది రైతు ఏ మిల్లుకైనా తీసుకెళ్ళి తన సరుకును అమ్మవచ్చు. రెండోది స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో తేమ శాతం గతంలో మేము 17 అని నిర్ధారించాం. కానీ తుఫాను వస్తున్న కారణంగా ఒక అలజడి వాతావరణం సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా 24-25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయమని అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారెంటీలు చాలామంది కట్టలేదు, వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి 1:2 రేషియో చొప్పున మిల్లర్లు కూడా అవకాశం కల్పించాం. స్థానికంగా ఉన్న అధికారులు నిన్న 600 మెట్రిక్ టన్నులు ఇక్కడ పామర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా 600 మెట్రిక్ టన్నులు చేస్తే ఈరోజు 1000 మెట్రిక్ టన్నుల వరకు సిద్ధమయ్యాం. దానికి కావాల్సిన రవాణా సదుపాయాలు కూడా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, అక్కడ కూడా ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి GPS లేకపోయినా కూడా ఈ ట్రాక్టర్లు లారీలని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న మిల్లు, అదేవిధంగా జిల్లా దాటి వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జిల్లా దాటి వెళ్ళి కూడా వాళ్ళు అందించవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కార్యక్రమం రైతుల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు నిజాయితీగా, పారదర్శకంగా, ఎప్పుడు లేని విధంగా 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి నిధులు మేము చెల్లించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరు ఆధారపడే అవసరం లేదు. వాతావరణం కూడా ఖచ్చితంగా నా అభిప్రాయం కొంచెం మారబోతుంది, ఇబ్బంది ఉండదు. ధైర్యంగా మీరు కోతలు చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు అధికార యంత్రాంగాన్ని మీరు అప్పచెప్తే మీకు మంచి రేటు, దళారులు కాకుండా దయచేసి ప్రభుత్వానికి మీరు గన్నీస్ నిన్న పంపించాం, ఇవాళ కూడా పంపించాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలానికి ఎన్ని కావాలో చూసుకుని దాని ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము వేల సంఖ్యలో మేము గోతాలు కూడా తరలించడం జరుగుతుంది. 13,000 ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. మన జిల్లాలో ప్రత్యేకంగా 110 కోట్ల రూపాయలు నిన్న సాయంత్రానికి మనం ఇంతవరకు కొనుగోలు చేశాం. వివరాలు ఇంకా మీకు లోపు ఇంకోసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం పక్కన మీకు ఇస్తాను. కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం.